లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్య లభిస్తుంది అంటూ వివరించిన ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ కల్లాడ మండలం అన్నారగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతుందని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో ఉపకరిస్తుందని విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి అభిప్రాయం వివరించారు. మంగళవారం తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులతో ప్రేరణ సభ ఎంఈఓ ఎన్ దామోదర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో తాము చదువుకున్న రోజుల్లో కూర్చోవడానికి కనీసం బెంచీలు కూడా లేవని, విద్యార్థులకు సరిపడా భవనాలు, ఉపాధ్యాయులు లేకపోవడంతో శీతాకాలంలోనే సక్రమంగా తరగతులు జరిగేవని, అయినప్పటికీ అప్పట్లో మధుర నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతిలో 423 మార్కులతో తాను 2వ ర్యాంకు సాధించానని తెలిపారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయని, ప్రైవేటు విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలలో బాగా తర్ఫీదు పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివించడం వల్ల తమ పిల్లలు మన కళ్ళెదుటే ఉంటారని, బాల్యం తిరిగి రాదని, చాలా మధురమైనదని వివరించారు. జ్ఞానం, మానవ సంబంధాలు మెరుగుపడతాయని, అణువణువున అనుబంధం పెనవేసుకుంటుందని, చదువును మించిన సంపద లేదని చెప్పారు. అన్నారగూడెం ఉన్నత పాఠశాలలో చదవడం వల్ల తాము ఉన్నత స్థాయికి ఎదగగలిగామని, ఎస్ఈ బాధ్యతలు రీత్యా బిజీగా ఉన్నప్పటికీ విద్యా సంవత్సరంలో ఏదో ఒకరోజు పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టును బోధిస్తానన్నారు. సభలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బొజ్జ అప్పారావు మాట్లాడుతూ తాము ఏ స్థాయికి ఎదిగినా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్య దోహదపడుతుందన్నారు. ల్యాబ్, క్రీడా ప్రాంగణం వంటి మౌలిక సదుపాయాలతో అత్యంత ప్రభావవంతులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వల్ల 10వ తరగతి పరీక్షా ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వంలో కూడా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల చదివించి ప్రభుత్వ దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభలో మహమ్మదియా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ పాషా, మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఎస్ఎస్సిడిసి మాజీ చైర్మన్ మారెళ్ళ లక్ష్మణరావు, దారా విష్ణు మనోహర్ రావు, దారా శ్రీనివాసరావు, గోవింది శ్రీనివాసరావు, ఆపది వెంకటరామారావు, పులి వెంకట నరసయ్య, తుమ్మదపల్లి రమేష్ తదితరులు ప్రసంగించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తోట శ్రీనివాసరావు ప్రతిభావంతులైన విద్యార్థులకు 10,000 నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. దామోదర్ ప్రసాద్ గారు భావిస్తారో దానికి ఎప్పుడైనా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.